రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా మోరంపూడి ఫ్లైఓవర్ కు సంబంధించి సర్వీస్ రోడ్లు గాని లైటింగ్ పనులు గాని చేపట్టకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. అనునిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ పై ఫినిషింగ్ పనులు చేపట్టకుండా వదిలేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి రోడ్లపై గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తామే చందాలు వేసుకుని సర్వీస్ రోడ్లు లైటింగ్ నిర్మాణం చేపడతామన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాల సంగతి దేవుడు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. రాజమండ్రిలో గత ప్రభుత్వం నిర్మించిన మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి కనీసం సర్వీస్ రోడ్లు కానీ లేదా ఫ్లైఓవర్ మీద కనీసం స్ట్రీట్ లైట్స్ కానీ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఏడాది గడుస్తున్నా కనబట్టలేదు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాని భరత్ తానే ముందుకొచ్చి కార్యకర్తలతో రోడ్డు వేయడానికి సిద్ధపడుతున్నారు. సార్ చెప్పండి, ఏడాది గడిచిపోతుంది, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. కనీసం పాత వాటికి ప్యాచ్ వర్కులు చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కనిపించట్లేదు. ఎలా చూడదు? ఇది కావాలని పర్పస్ఫుల్గా చేస్తున్నారు. ఒక మెండిక్ట్ పాలిటిక్స్ ఎలాగైతే చేస్తున్నారో ఈ ఫ్లైఓవర్ పైన కూడా కక్ష పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే 25-30 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళు చేయలేకపోయారు. మన ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా పోరాడి చేయించిన దీన్ని ఏదో రకంగా కండెమ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. సంవత్సర కాలం అయిందండి ఇది ఓపెన్ అయ్యి. ఇప్పుడు దాకా దీనికి సర్వీస్ రోడ్ లేరు, దీన్ని ఫ్లైఓవర్ పైన లైట్లు వేయరు. ఎందుకు ఓపెన్ చేశారు? సింపుల్ పని, పెద్ద పని కూడా కాదు. ఈ ఫ్లైఓవర్కి 1/2 కిలోమీటర్ చూస్తే అక్కడ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. కొంచెం ఎదరికి వెళ్తే వెనకాలకు వెళ్ళినా అక్కడ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. కేవలం ఈ ఫ్లైఓవర్ దగ్గర ఎందుకు చేయరని అడుగుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా చూడలే. నా 40 ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు దాకా చూడలే. పుట్టి పెరిగి రాజమండ్రిలో నాకు వచ్చి పుట్టి పెరిగి 30 ఏళ్ళు అవుతాయి. ఎప్పుడు కూడా ఇంత దారుణమా? ఫ్లైఓవర్ రిబ్బన్లు కట్ చేస్తారా? రోడ్లు వేయరా? లైట్లు వేయరా? ప్రజలందరూ ఆపసోపాలు పడాలా? యాక్సిడెంట్లు జరగాల? అంటే ఫ్లైఓవర్ సరిగ్గా కట్టలేదు, భరత్ ఉండి కూడా సరిగ్గా కట్టించలేదని ఆ అపకీర్తి తీసుకురావాలన్నా దీన్ని ఫ్లైఓవర్ని ఖండం చేసే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎప్పటికైనా బీజేపీ ఎంపీ గారు పురంధరేశ్వరి గారు ఇక్కడ స్థానికంగా ఎంపీ కింద ఉంటూనే ఆమె రాష్ట్రానికి అధ్యక్షురాలు బీజేపీకి ఒక చిన్న ప్యాచ్ వర్క్ చేయడం పెద్ద విషయం ఏముందండి? అది ఎందుకున్నారని అడుగుతున్నారు. దీనిపైన కూడా ప్రజలు దగ్గర నుంచి అంత వ్యతిరేకత రాకముందరే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇమీడియట్గా కంప్లీట్ చేయమని. అనునిత్యం కొన్ని వేల వాహనాలు ప్రయాణించే మోరంపూడి ఫ్లైఓవర్ మీద ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలి. అదేవిధంగా అధికారులు కూడా అనునిత్యం ఈ రోడ్ల మీద ప్రయాణిస్తుంటారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వానికి ఏదో పేరు వస్తుందనే ఉద్దేశంతో కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మోరంపూడి ఫ్లైఓవర్కి పూర్తి చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్ ఫర్ సాక్షి.